దిగు. సాకేత్ ఏమిటిది? దిగు. సాకేత్ వదులు. సాకేత్ వదులు. వదులు. నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? మా గ్రాని అంటే ఎవరనుకుంటున్నావు? ఈ సాకేత్ గ్రాని, నా గ్రాని భాగి. హే, మర్యాద తప్పి మాట జారినా చేత జరిగినా బాగుండదు. బాగి ఏంట్రా బాగి? నా వయసెంత, నీ వయసెంత? ఓ, నీకు వయసు కూడా గుర్తుందా? నీకు నువ్వు ఎన్ని వేధ వేషాలైనా వేసుకో, కానీ మా గ్రాణిని ఎందుకు అలా చేస్తున్నావు? ఎలా ఉండే గ్రాణిని ఎలా మార్చావు? నీకు అసలు సిగ్గుందా? నోరు అదుపులో పెట్టుకో సాకేత్. ఆవిడ మార్పుకు పిచ్చి వేషాలకు నాకు సంబంధం ఏంటి? ఉంది. ఖచ్చితంగా ఆ మార్పుకి నీకు స్వర్ణకి ఏదో సంబంధం ఉంది. ఏం చేశారో చెప్పండి. అసలు ఎందుకు మా గ్రాని అలా బిహేవ్ చేస్తోందో మర్యాదగా చెప్పండి, లేకపోతే నా చేతిలో చచ్చిపోవాల్సి వస్తుంది. చాలా చంపేవలే గాని తగ్గు. నీలాంటి పసిపిల్లల్ని చాలా మందిని చూశాను. ఎక్కువ చేస్తే ఏం చెయ్యాలో కూడా నాకు బాగా తెలుసు. చూడు పిచ్చుకునా, నీ పిచ్చి బెదిరింపులు నీ పిచ్చి గ్రాని దగ్గర సాగుతాయే గాని నా దగ్గర సాగవు. కూచివిరా, గ్రాని కూచివిరా నువ్వు. భాగీరథంటే మంగమ్మ కాదు, గుర్తుంచుకో. మంగకే నేనంటే వెన్నులో వణుకు. అలాంటిది నువ్వు నువ్వు ఊ ఆ అంటే నేను దడుస్తాననుకుంటున్నావా? కోననో కూచినో నీకు రోగం కుదిరిస్తే గాని తెలిసి రాదు. కొడతావా? కొట్టానుగా, తగలేదా? చాలేదా? ఇంకోటిచ్చానంటే చచ్చిపోతావు. ఏమనుకుంటున్నావు? ఏంటి ఆడాళ్ళ మీద నీ ప్రతాపం? ఏంటి ఆడాళ్ళ? మీరా? ఆడతనానికే సిగ్గుచేటు. మీరు మధ్యలోకి రావద్దు. భాగి, చెప్పు. మా గ్రానిని ఏం చేసావో చెప్పు. ఎందుకు మా గ్రాని అలా ప్రవర్తిస్తోంది? మేమేదో చేయడం ఏంటి? తన ఇష్ట ప్రకారం తను నడుస్తుంది. తనకి నచ్చింది తను చేస్తుంది. మా ప్రమేయం ఏమీ లేదు. అబద్ధం. సంథింగ్ ఇస్ దేర్. చెప్తావా చస్తావా? మర్యాదగా వెళ్ళకపోతే మీ గ్రానీకి, ఆ తర్వాత పోలీసులకి చెప్పాల్సి ఉంటుంది. అవునండి. అలాగే, త్వరగా రండి. ఏమైంది తాతయ్య? చెప్తాన్రా. అమ్మమ్మ, వేడెక్కిన బుర్ర కాస్త చల్లారటానికి, ముదనష్టపు పంచాయతీ మూడ్లోంచి ఇవతల పడ్డానికి, కాస్త రిలాక్స్డ్ గా ఫీల్ అవ్వడానికి ఒక రౌండ్ పేకట్ ఆడదామా? ఏంటి పేకాడతారా? మీరిద్దరేనా? మొత్తం క్లబ్ మెంబర్స్ని పిలిచి మంగా క్లబ్ అని ఇంటి ముందు బోర్డు మారుస్తారా? రై సాకేత్, వద్దురా. ఆడినిరా, ఎంతసేపు ఆడతారో ఆడినాయి. అంటే రాత్రింబవళ్ళు ఆడతావనా? మీ ఇష్టమే, ఆడండి. అది నీకు ఆట నేర్పుతుంది. నువ్వు అది నేర్చుకుని కోట్లు సంపాదించి ప్యాకాట్లో కూడా మంగమ్మ గారిది లక్కీ హ్యాండ్ అనో, స్పెక్యులేషన్ క్వీన్ అనో బిరుదులు సంపాదించు. కట్టు మారింది, బొట్టు మారింది, పద్ధతి మారింది. ఇక నీకు అడ్డు లేదు, హద్దు లేదు. ఏమే, తను తలకట్టు మారిస్తేనే బొచ్చుకొక్కలా అదేంది అన్నావు. ఇప్పుడు అదే కరెక్టు, అప్డేటు, మోడర్న్ అని సమర్థించేలా ఉన్నావు నువ్వు. తనని ఈ డ్రెస్ ఏమిటి అసహ్యంగా అన్నావు.
ఇప్పుడు అంతకన్నా షోకులు నువ్వు పోతున్నావు. తాగొస్తే ఇంటావంటా ఉందా అని నీ మనవణ్ణి అన్నావు. సిగ్గు శరం లేదా అని నీ మనవరాలను అన్నావు. ఇప్పుడు నువ్వు పేకాడు, ఆవిడ గారు పెగ్గేస్తుంది. మమ్మల్ని సర్వర్లుగా సప్లై చేయమన్నా చేస్తాము. ఈ దండకాలు ఎప్పుడు ఉండేవే కానీ పదమ్మమ్మ ఒక ఆట వేద్దాం. పద. తప్పుకోండి. తప్పుకోండి. ఇప్పుడే వస్తానమ్మమ్మ. త్వరగా రా. తప్పుకో. రేయ్, దుష్టులకు దూరముగా ఉండవలను. రా, రా, రా. అమ్మమ్మ రమ్మి వెరీ సింపుల్. 3 ముక్కలైతే ఇంకా సింపుల్ గా డబ్బు వదిలించుకోవచ్చు. అది నేర్పవే. రేయ్, అంతకన్నా తేలికైందిరా. అందరు బాహార్, లోనా బయట నిమిషాల్లో స్థితుల్ని తారుమారు చేస్తుంది. ఈ సకల చరాచర సృష్టి అంతా ఈ పేకలో నిక్షిప్తం అయ్యింది. ఓహో, ఎన్ని తెలిసే నీకు? ఇంకా తెలుసమ్మమ్మా, పేకలో 2 రంగులు. ఇదిగో నలుపు, ఎరుపు. ఎరుపేమో పగలు, నలుపేమో రాత్రి. సంవత్సరానికి 52 వారాలు. ముక్కలు కూడా 52. ఇంకా ఏం తెలుసు నీకు? సంవత్సరానికి 365 రోజులు కదా. ఆ పేకలో ఉన్న అన్ని అంకెలు కూడితే 365. ఇదిగో ఏ అంటే ఆసు 1. దేవుడు ఒక్కడే. ఓ, మరి 10 ఏమిటి? దశావతారాలు. ఆహాహా, సూపర్, ఎక్సలెంట్. J for Jesus. Q Quran. K Krishna. ఓ, సకల మతాల సమ్మేళనం, సకల ధర్మాల పారాయణం ఈ పేక పురాణం అని చెప్పారు. ఆహాహాహా. ఇది ఫాలో అయ్యి ఇది ప్యాకెట్ పారాయణం చేస్తూ నలుగురికి బోధిస్తుందేమో. పేకట రాయిళ్ళు ఈ స్పీచ్ విని ఇన్స్పైర్ అవుతారేమో. అతి తెలివి చూపించకు సీత. నేనే మిమ్మల్ని అనలేదు అమ్మమ్మ గారు. ఆ సినిమా సీన్ని దాని ఆలోచనని చెప్పాను అంతే. అమ్మమ్మా వదిలే. బంగారం లాంటి అత్తయ్య గారికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? అమ్మమ్మా ఆ, ఇలా 13 ముక్కలు పంచాక మిగిలిన ముక్క ఉంటుందే, ఒక ముక్క కట్ చేస్తారు. ఓహో, దాన్ని జోకర్ అంటారు. ఎంత మేడం? మొత్తం కలిపితే 2 కోట్ల దాకా అవ్వచ్చు. 2 కోట్ల? అవును మేడం. ఇదిగో అమ్మమ్మ చెక్ రాసు. ఇదిగో నగలు మొత్తం, చీరలు మొత్తం నాకే కావాలి.